వీడియో చూడంగానే ఏంటి తింటుందా అనుకున్నారా? అంత బాగుందండి. నేను ఎప్పుడు ఎగ్గు ఫ్రాన్స్ ఆమ్లెట్ ఫస్ట్ టైం నేను చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు ఇప్పుడు ఎలా చేయాలో అది వీడియో మొత్తం చూసేయండి. వెల్కమ్ టు అమ్మ నాన్న తమిళమ్మ ఛానల్. ఇప్పుడు మనం రొయ్యలు తీసుకొని దాన్ని సగానికి మధ్యలో సగం కట్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, అదే విధంగా కట్ చేసుకొని దాంట్లోనే ఇప్పుడు చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు ధనియాల పొడి వేసుకొని సాల్ట్ వేసుకొని సరిపడిన సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని అది పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారా, పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఏం చేస్తా, అదే గిన్నెలో తీసుకొని ఎగ్ ఉంది కదా, ఎగ్గుని ఒక్కొక్కటి పగలగొట్టుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. చూపించినట్లు వేసుకున్నాను. తర్వాత సేమ్ ధనియాల పౌడర్, కారం, పసుపు, సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. తర్వాత మన వన్ ఆనియన్ 5 పచ్చిమిర్చి తీసుకొని సన్న కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా పొడిగా బాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కడాయిలో నూనె పోసి బాగా రొయ్యని వేయించుకోవాలి. బాగా ఉడికేదాకా బాగా వేయించుకోవాలి. సన్నగా బాగా ఉడికిపోయింది అనమాట. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో. తర్వాత ఆనియన్ తీసుకున్నాం కదా, ఆనియన్ని దాని మీద వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఎక్కువ కదా, దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ని దాని మీద పోయాలి. తర్వాత ఆవిరికి కొంచెం మూత వేసి ఒక సెకండ్ 3-4 మినిట్స్ ఉంచాలి. తర్వాత తిప్పేసుకోవాలి. తొందరగా తిప్పేసుకోండి. నేను కొంచెం లేట్ అవడం వల్ల అది అడ్డుకుంది, కొంచెం నా మిస్టేక్ అనమాట. చూస్తున్నారా, ఆమ్లెట్ మొత్తం తీసేసాను, ఇలా వచ్చిందనమాట. ఇంకా తినకుండా ఉంటామా, అలా తినేస్తున్నాం అనమాట. బాయ్, లైక్ చేయండి.